భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. తమరి వెంటే ఉండేదనని శపథము చేసినాను. నేను అటుల తమరికి సహకరించనిచో ఇక ప్రయోజనమేమీ కలదు. ఇటుల జీవించుట కంటే మరణించుట మేలు. హే అగ్నిదేవా, నేను సత్యమైన మనసుతో నా పతిని పూజించినచో నేను నా పతి స్థానములో ఎన్నడూ పరాయి పురుషుని గురించి యోచించి ఉండని ఎడలా తమరు ప్రత్యక్షమై నా ప్రాణములను స్వీకరించండి. పితాశ్రీ, అనర్థం జరిగింది. పితాశ్రీ, అనర్థం జరిగింది. మహాప్రతివత సునంద ప్రాణత్యాగము గావించుకున్నది. పితాశ్రీ, వృషభాసురునిగా మారిన చోళుడు ఆ క్రోధంతో అల్లకల్లోలము గావించుచున్నాడు. హే వత్స, ఇదంతయు మాత మహాలక్ష్మి యొక్క లీల. నీకు విషదమే కదా. భగవాన్ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు గొల్లవానిగా మారినారు. మాత మహాలక్ష్మి వానిని పరిణయమాడుటకు జన్మించనున్నారు. కావున సునంద వంటి పుణ్య ఆత్మ యొక్క గర్భము నుండి ఉత్పన్నము కానున్నారు. మాతా మహాలక్ష్మి ఆమె గర్భము నుంచి జన్మించదలిచినచో మరి ఈ జన్మలోనే ఆమెను ఎందుకు మాతగా స్వీకరించలేదు? ఎందుకంటే ఆమె పునీత ఆత్మ అయినది. కాని ఆమె నాథుడు మహారాజు చోళుడు మహారాణి సునంద యొక్క జన్మజన్మల పతి. ఈ జన్మలో భయంకర అపరాధము కావించినారు. ఈ కారణము చేత వారు రాక్షసునిగా మారినారు. కావున సమస్య ఏమిటంటే మహాలక్ష్మి సునంద యొక్క పుత్రిక కాగలరు, కాని ఒక రాక్షసుని పుత్రిక కాలేరు. ఇప్పుడు మాకు చక్కగా విషదమైంది. రాక్షసుడైన వృషభాసురుడు తన శాపఫలాన్ని అనుభవించి నూతన జన్మలో పుణ్యాత్మునిగా జన్మిస్తాడు. అప్పుడు మాత వారి పుత్రికగా జన్మిస్తుంది. మరి పితాశ్రీ, వృషభాసురుడు పాపముల మీద పాపములు చేయుచున్నాడే? అందులకు చింతించవలదు పుత్ర. వృషభాసురుని పాపములను భగవంతులే అంతము చేయుదురు. ఎవరు నీవు? ఇచ్చటేమి చేయుచున్నావు? తెలియదో నీకు ఈ సమస్త ప్రదేశము మాదని? అజ్ఞాని, నీకే తెలియదు ఈ సమస్త పృథ్వీ మాది. ఓరి రాక్షసుడా, ఈ వెంకటాచలం వేరెవ్వరిది కాదు, భగవంతుని నివాస స్థానం. ఎవరా భగవంతుడు? ఇచ్చట నేనే భగవంతుడను. ఇది నేను నివసించు స్థలము. మూర్ఖుడా, నీ శక్తికి గర్వించకు. ఇదంతయు మా ప్రదేశం. మమ్ము ఎదిరించవలదు. మా శక్తిని గుర్తించకుండా నీ అత్యాచారములు మాని ఎచ్చట నుండి వచ్చిదివో అచ్చటికే వెడలము. శక్తి మాకు కలదు. నేను నీ శక్తిని పరీక్షించదను, లేక నీవు నన్ను పరీక్షించదవు. వీక్షించదము. పృథ్వీ యొక్క వికాసమును రక్షించుటకు వచ్చినాము. నీవు దానిని ధ్వంసము చేయుటకు వచ్చినావు. కావున ఇక మేము నిన్ను జీవించనివ్వము. మా శక్తిని వీక్షించు. ప్రణామములు పితాశ్రీ. శుభమస్తు. హే పరమపిత, శతకోటి వత్సరములు గతించినవి. అయినను వెంకటేశ్వరులు ఇంకను గుహలో ధ్యానములోనే ఉన్నారు. పరంధాములు లీలను వీక్షింపజేయనున్నారు. పరంధాముల లీలను వీక్షించాలని ఎంతో ఉత్సాహముగా ఉన్నాను. వత్సా నారద, నాకు తెలిసినది
వచించుచున్నాను. పరంధాములు తమ అర్ధాంగిని దేవి పద్మావతి లేకుండా ఏ లీలను దర్శింపజేయరు. దేవి పద్మావతి శీఘ్రముగానే అవతరించనున్నారు. అటు వీక్షించు. ఆకాశరాజు మహారాణి చంద్రిక సంతాన ప్రాప్తి కొరకు యజ్ఞము చేయుచున్నారు. మేము తమను దర్శించి ధన్యులమైతిమి. తమరి కృప మాపై వర్షించవలెను. ఆకాశరాజా, మహారాణి తమరి యజ్ఞము సఫలమైనది. తమరి మనోకామన సంపూర్ణమగును. శాస్త్రమును అనుసరించి తమరొక కార్యమును ఆచరించవలెను. అనుజ్ఞనీయండి యజ్ఞదేవ. ఆకాశరాజా, ఈ ధరిత్రియే జనని. అందులకే దీనిని భూమాత అని పిలిచెదరు. అందువలన పారంపర్యమును అనుసరించి ప్రథమముగా ధరిత్రి నుంచి ధాన్యమును పండించిన యశమును పొందినచో ధరిత్రి యొక్క ఆత్మ తృప్తి చెందును. మేము తమరి ఆజ్ఞను అనుసరించి సేద్యము చేయు పుణ్యము, పితనయ్యే ఫలము అవశ్యము పొందెదమ యజ్ఞదేవా. మేము ధన్యులమైతిమి యజ్ఞదేవా, ధన్యులమైతిమి. మీకు శుభము కలుగుగాక.